మచిలీపట్నం రాజకీయం హీటెక్కింది. మాజీ మంత్రి పేర్ని నాని, మంత్రి కొల్లు రవీంద్ర మధ్య డైలాగులు పేలుతున్నాయి. తమ ప్రభుత్వం తలుచుకుంటే పేర్ని నాని జైల్లో ఉండేవారని కొల్లు రవీంద్ర హాట్ కామెంట్ చేయగా దానికి పేర్ని కిట్టు కౌంటర్ ఇచ్చారు. కానీ వాంటెడ్గా నువ్వు ఎన్నికల్లో నీ కొడుకుని గెలిపించుకోవాలని చెప్పి దొంగ పట్టాలు సృష్టించి అవన్నీ కూడా బయటకు వచ్చి దాని మీద విచారణ జరుగుతూ ఉంటే ఇవాళ గజ 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 ఉనికిపోతా ఉన్నాడు. పారిపోయారు, తండ్రి కొడుకులు ఇద్దరు ఇల్లు వదిలిపెట్టి పారిపోయారు. తహసీల్దార్గా సునీలే ఉన్నాడని చెప్పి పచ్చి అబద్ధం ఆడుతూ ఉన్నాడు. అసలు మనిషివా నువ్వు? వయసు పెరిగింది, సిగ్గు అనిపించట్లేదు. ఇంకా ప్రజలు బుద్ధి చెప్పారే, అతి దారుణంగా ఓడగొట్టారే నిన్ను. సిగ్గు లేకుండా ఇంకా వచ్చి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నవే. మొన్న మీ భార్య గారిని విచారణ చేయడానికి కోర్టు ఇచ్చింది, పిలిచి విచారణ చేయమని. విచారణ చేయమన్న సిఐ మీద మీరు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిజంగా మేము తెలుసుకుంటే మొదటి రోజు మీరు జైల్లో ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. కేసులు పెడుతుంటే భయం అంట సార్. భయం గురించి మీరు మాట్లాడుతున్నారా? రాత్రికి రాత్రి ఒక మర్డర్ కేసు ముద్దాయని మీరు, పోనీ మేము తప్పుడు కేసు పెట్టాం కదా, మీరు ఎదుర్కోవచ్చుగా. మరి రాత్రికి రాత్రి వెనకాల గోడకి నిచ్చినేసి దూకేసి తునిలోనేమో పోలీసులు 2 చేతులతో సంకలు వేసుకున్న ఫోటో తమరది ఉంది. పెట్టమంటే నేను మీకు వాట్సాప్ పెడతాను, నెంబర్ ఉంది మీద నా దగ్గర. పెట్టమంటే మీకు పెడతాను, ఒకసారి చూడండి. మరి పారిపోయింది తమరు కదా, దాన్ని భయం అంటారా ఏమంటారా తమరే చెప్పాలి. అలాగే కోర్టులకు వెళ్ళిపోతున్నాడు పెద్దానికి నాని. తమరు ఆ రోజు బెయిల్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఇంట్లో కూర్చొని చంద్రబాబు గారి ఇంటి దగ్గర నుంచి బెయిల్ తెచ్చారా, కోర్టుకు వెళ్ళారా? కొద్దిగా గుర్తు చేసుకోండి సార్. మీరు మతిమరుపు ఎక్కువైపోయింది, వయసు కూడా పైబడుతున్నట్టుంది, మతిమరుపు కూడా ఎక్కువైనట్టుంది.